తనకి ఎందుకు ఈ పేరు చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ తన 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 మైండ్లో రామాపురంలో లెనన్ అనే క్యారెక్టర్ ఉంటే నా లెనన్ ఉంటే ఇలా ఉంటాడని రాశారు. సూపర్. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ మా భాగ్యశ్రీ గారికి కూడా ఈ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీరు ఏమనుకున్నారు, ఈ కథ ఏమవుతుంది ఏంటి, ఇంత ఇంత పెద్ద కథ ఏమనుకున్నారు అసలు మామూలుగా? Firstly, I mean, like I said, the love story, but other than that, the entire screenplay was so organically perfect. You know, like I'm somebody who loves predicting, like, okay, what's going to be the interval, what's going to be the climax. But Naku Assal, I was like mind blown. Like he said, you hear some stories and you feel like, okay, you want to be a part of them. It will be good commercially, this, that. This story is something that touched my heart. I felt like I have to be a part of it. And I don't know if it's destiny or what, it came to me sometime back. That time, you know, I was working, dates were not there. And then it went, and then it came back to me. So I feel like it's truly meant to be a destiny film for me. సూపర్. Yeah. నాకు లొకేషన్లో ఒక రోజున అఖిల్ గారు అడిగారు అన్నారు, బ్రదర్ నువ్వు రేపు పొద్దున్న చూస్తావు థియేటర్లో, చూసి నాకు ఫోన్ చేయి అని చెప్పి అన్నారు. మీరు నెంబర్ ఇవ్వలేదు సార్. నేను తీసుకోలేదు. చేద్దామని చాలా తమన్ గారి గురించి మాట్లాడదామని టాపిక్ తీసుకున్నా. నెంబర్ తర్వాత తీసుకుంటాను. తీసుకో. సో సోల్ ఆఫ్ లెన్ అది ఫెంటాస్టిక్. సినిమాలో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఆల్రెడీ వినేస్తున్నారు. తమన్ ఈజ్ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. తను ఆ సోల్ ఆఫ్ లెనన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. 1 year బ్యాక్ ఇచ్చేసాడు సాంగ్. లిటరలీ ఐ సెడ్ ఈ కథ నుంచి ఏదో డిమాండ్ చేస్తుంది తమన్. ఏదో గ్లింప్స్ మీకు గుర్తుందా, ఫస్ట్ గ్లింప్స్ ఒకటి ఉంది. దాంట్లో ఒక శకమిది అనే ఉండింది ఒక ఇంకా డిమాండ్ చేస్తుంది సినిమా, ట్రై చేయదన్న అని చెప్తే హీ కేమ్ అప్ విత్ సోల్ ఆఫ్ లెనన్. అండ్ అప్పటి నుంచి మాకు ఇన్స్పిరేషన్. నాకు నందుకి ఎప్పుడు కూర్చుని మాట్లాడిన కథ గురించి సోల్ ఆఫ్ లెననే ప్లే చేసుకుంటూ మాట్లాడతాం. అండ్ దాని నుంచి ఎన్నో మూమెంట్స్ వచ్చాయి, దాని నుంచి ఎన్నో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వచ్చాయి. అండ్ మీరు థియేటర్లో చూస్తారు. తమన్ మావా షేక్ చేస్తాడు. నాకెందుకో ఈసారి ఎక్కువ ఇంటి పేర్లున్న మనిషి వ్యక్తి ఎవరున్నారంటే అది తమన్ గారే. ఆ షూట్లో కలిసాడు మొన్న AK-47 షూట్. నాకు వచ్చి చేయి పట్టుకుని బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పేశాడు లెనిన్. తను ఆల్రెడీ చెప్పేశాడు. అందరూ ఇలానే మాట్లాడుతున్నారు. ఒక డబ్బింగ్ చేసిన తర్వాత ఫోన్ మెసేజ్ చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రామజోయ్ గారు అయిపోయిన తర్వాత రామ్జోయ్ గారు. సో ఎవ్రీథింగ్ నౌ పాజిటివ్. జస్ట్ థియేటర్కి వెళ్ళి కొట్టేయాలి మనం. అందరు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అంటున్నాను. టచ్వుడ్ అంటున్నారు. అందరు చేయి ఉంది దీంట్లో. ఆయన వుడ్. ఓకే సార్, ఇంకా నువ్వేంటి ఇప్పుడు? నీ పాత్ర ఏంటి? విశేషాలు చాలా డేంజర్. నీవేంటి? నీ పాత్ర సినిమా చూసిన తర్వాత అర్థం. నా పాత్ర ఇప్పటి వరకు నీ పక్కన లెనిన్ ఉంటాడా లేకపోతే లెనిన్ పక్కన నువ్వా? చెప్పు. నేను ఊర్లో అందరి పాత్రల పక్కన ఉండే ఒక పాత్ర అంతేనన్నా. ఓకే. ఇప్పటి వరకు నేను గెటప్ వేసాను, శరీరాన్ని గెటప్ వేసాను. పాడుతుంటాడు పక్కన. ఈసారి నా వ్యక్తిత్వాన్ని గెటప్ అయిపోతుంది. సీరియస్ సీన్ జరుగుతుంటే ఎక్కడో మూల నుంచి ఎవడో పాడుతుంటాడు అని పాడుతుంటే చూస్తే సీన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి బాగుంటుందండి దీంట్లో కూడా. సేమ్ అంటే ఈసారి నేను గెటప్ వెళ్ళిపోయాను ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు అది లేదు. సో నెక్స్ట్ సినిమా హిట్ అయితే నాకు ఆయన ఒక ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశాను? గెటప్ చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారంట. చార్టెడ్ ఫ్లైట్ ఇస్తా అన్నారా? వెళ్దాం ఉన్నారంటే ఇస్తా అన్నారా సార్? ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ ఓకే. సరే పని చేద్దాం అయితే, మా అమ్మని కూడా తీసుకెళ్తారా లేదా? ఆయన ఇష్టం. అదే నీ ఇష్టం. ఈ మధ్య నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు. మామూలుగా నేనంటే ప్రీ ప్రమోషన్స్ అని కార్లో ఇలా ఓకేనండి. బట్ ఆఫ్టర్ సినిమాకి ట్రాక్టర్ అనుకున్నాం, సైకిల్స్ ట్రాక్టర్. మనం సైకిల్లోనే వచ్చాం కదా. మీరిద్దరు అలాంటి ట్రాక్టర్ మీద సైకిల్ ట్రాక్టర్ మీద మేము వచ్చినటువంటి చార్టెడ్ ఫ్లైట్ లో మనం వెళ్ళాలి కదా ఈవెంట్లకి. సో ప్లీజ్ మరి ప్రామిస్ చేశారు. చేశానా? మర్చిపోయారు సార్. మర్చిపోయాను. అంటే మీరు క్యారెక్టర్లో ఉన్నారు. ఆ రోజు క్యారెక్టర్లో. సో నెక్స్ట్ మన డిఓపి గారి గురించి. లియోన్ బ్రిటో. ఎక్కడి నుంచి సార్? ఏ కంట్రీ అయినా? తమిళ. చెన్నై నుంచి వచ్చారు ఆయన. ఈజ్ ఎ తమిళియన్. ఓ నండి అన్న. ఏ కంట్రీ నుంచి వచ్చాను? లియోన్ బ్రిటన్ అని తెలిసే. సో ఆయన విజువల్స్ దాని గురించి చెప్పండి. అంటే
బిగినింగ్ నుంచి రూటెడ్, బట్ ఇవాళ ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్లో ఉండాలి. కలర్స్ కానీ ఐ వాంటెడ్ ద ఫిల్మ్ టు లుక్ ఇంటెన్స్. నందుకు ఫేవరెట్ టోన్ ఆఫ్ మూవీ ఇంటెన్సిటీ. మనకి ఆ కలర్స్ కానీ డీప్గా ఉండాలి. అండ్ బ్రిటో బిగినింగ్ నుంచి లైటింగ్ మీద ఫోకస్ చేసి వి డిడ్ లాట్ ఆఫ్ టెస్ట్ షూట్స్ అన్నీ ఫోకస్ చేసి నందుకు ఎగ్జాక్ట్లీ తన విలేజ్ ఎలా కనిపిస్తుంది తన మైండ్లో తీసాడు బయటికి. అండ్ చాలా కష్టపడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు విజువల్స్ చూసారు, సోలో ప్లేన్ కూడా చూసారు. అవునా, మీరేమంటారు? ఫంటాస్టిక్. ఒకటే ఒకటి చెప్తా, జూలై 10th నేను ఎక్కువ ఆయన మాట్లాడను. ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు చేసే సినిమాలని బ్లాక్ బస్టర్ ఇది కూడా అయిపోద్ది కన్ఫర్మ్. ఇది ఆయన ఫీలింగ్ ఆయన ఫీలింగ్ అవ్వాలని ఫీల్ అట్లా నిజంగా అవుతే నేను హ్యాపీ. అంతే కదండి. కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను ఉన్నానంటే బ్లాక్ బస్టర్. మాకు ఒకటి ఇచ్చేసాడు. అయ్యో. అయ్యా బ్లాక్ బస్టర్ అదే, ఇచ్చేది. అదే. వద్దయ్యా అయ్యా అయ్యా మీరు ఇలా అడగండి అయ్యా. డెఫినెట్ గా జూలై 10th ఇది చెప్పేది అక్షర సత్యం. చాలా మంది మనం సోషల్ మీడియాలో కూడా చాలా మంది చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సెలబ్రిటీస్ కానీ, చూసిన వాళ్ళు కానీ, వర్క్ చేసిన వాళ్ళు కానీ అందరూ చాలా మంచి వర్డ్స్ రాస్తున్నారు రిలీజ్ ముందే. చాలా చాలా హ్యాపీ. సో సార్ దీని నుంచి ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను యాక్చువల్గా. నీకు పేరు వస్తుందా బాగా, భాగ్యశ్రీ పేరు వస్తుందా? అబ్వియస్లీ అండి, నీకే. నాకు నేను చెప్పాలంటే భాగ్యశ్రీ గారికి మంచి పేరు వస్తుంది. నాకు అన్నావేంటి? నాకన్నా అంటే నేను అనుభవం నాకు అన్నాను. అంటే తన ఫీలింగ్ అని నా ఫీలింగ్ చెప్పాలంటే అంతే కదా. భాగ్యశ్రీ గారికి ఇప్పటి వరకు వచ్చిన పేరు ఇంత, దీంతో అంతకు మించి అలా 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 అంచెలంచులుగా దినదిన సంచులు మోసుకొని సంచులు మోసుకొని సరస్వతి ధనలక్ష్మి పరిపూర్ణంగా ఉంటాయి. సార్ దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు ఏమైనా మంచి అలాంటివి ఏమైనా ఉన్నాయి? యాక్షన్ అట్లా దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కాకపోతే వై ఐఎమ్ ఎక్సైటెడ్, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ వెనకాల ఎమోషన్ ఉంది. అది అది మెయిన్ పాయింట్. మెయిన్ అది తీయాలని తీయలేదు మనం, హీరో కోసం అనే కథ కోసం. ఎవ్రీథింగ్ కథ కోసమే. హీరో దిగి ఊరికే ఫైట్ చేయడు. ఏదైనా ఫైట్ చేస్తే తన కోసం ఫైట్ చేస్తారు, లేకపోతే ఫ్రెండ్ కోసం ఫైట్ చేస్తారు. ఏదో కథ డ్రివెన్ ఫైట్, అందుకే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. కథ ఏ పాయింట్ ఆఫ్ టైంలో సాంగ్ వల్ల కానీ యాక్షన్ వల్ల ఆగవు. మనం 2.5 hours సినిమా చూసినా ఆ 2.5 hours కథలోనే ఉంటాం. విచ్ ఈజ్ వై అంత స్పేస్ ఉంది క్యారెక్టర్స్ అన్న ఆ లేయర్స్. అందుకే ఆ రోజు నేను ఫ్లోలో మహాభారతం అవునండి. ఆ స్పేస్ వల్ల. ఇందాక బ్రహ్మాజీ అన్న చెప్పినట్టు ఈ మరో రంగస్థలం అవ్వాలి అఖిల్ గారు కానీ ఆ రోజు 100% ఆ కన్ఫర్మ్. నైట్ మన కాంబినేషన్లో సీన్ చేస్తున్నప్పుడు నేను చూసాను, నేను కల్లారు చూసింది అది చెప్తాను. ఆ సీక్వెన్స్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన హార్డ్ వర్క్, ఆ స్ట్రగుల్ అదంతా చూసిన రోజు నేను మరుసటి మార్నింగ్ ఎంతమంది చెప్పానండి. డెఫినెట్గా రామ్ చరణ్ గారు ఒక నటుడిగా ఎక్స్ట్రాడినరీ ఎలివేట్ అయ్యారు. ఎలాగైతే రంగస్థలం నుంచి ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. లెనిన్స్ ఇది మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. బట్ ఐ బిలీవ్ ఫర్ యాజ్ అన్ యాక్టర్, అందరం యాక్టర్స్ ఇక్కడ, మీరు అర్థం చేసుకుంటారు. స్పేస్ సీన్ అనేది స్పేస్ ఇస్తే అప్పుడప్పుడు మన బౌండరీస్ మనకే తెలియదు. మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సీన్లు చేసి ఉంటారు, సడన్గా ఒక సీన్ మీకు ఒక స్పేస్ ఇచ్చి ఉంటుంది కదా. ఐ మీన్ దాంట్లో రైటింగ్ వల్ల, డైలాగ్స్ వల్ల అండ్ డైరెక్టర్ ఆ స్పేస్ ఇవ్వటం వల్ల నాకు బౌండరీ అనేది నేను అదే చెప్పింది ఇందాక. ఆ రోజు కింద అది ఉంది కదా, యా పోయి ఆపరా అని అంటే అక్కడ ఆ ఎమోషన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది, టచ్ అయింది నాకు. మీరు ఆ సీక్వెన్స్ ఏదైతే అంటున్నారో స్పేస్ అది డిమాండ్ చేసింది, యాక్టర్ నుంచి డిమాండ్ చేసింది అండ్ స్పేస్ ఇచ్చింది. సో ఐ హ్యాడ్ ఏది నా బౌండరీ ఎక్కడని నాకే తెలియదు. అట్లా పుష్ చేసుకుంటూ పోయాను, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చూద్దాం. క్లైమాక్స్ అప్పుడు కలం నీళ్ళు వచ్చింది నాకు, చెప్తుండే డబ్బింగ్లో. ఆ సీన్లో ఉన్నాను కదా. అది నాకు ఆ సీక్వెన్స్లో రైటింగ్ సార్ ఎవ్రీథింగ్ ఇన్ రైటింగ్. చాలా హార్ట్ వచ్చింది. నందు ఎక్కడ ఏ చెట్టు కింద రాశాడో కానీ రాశాడు, ఏదేదో రాశాడు. ఒక ఈవెంట్ జరుగుతుంది రాయలసీమలో, ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది, సహజంగా జరిగేదండి ఇంతకుముందు. అది తనకి ఇన్స్పిరేషన్ నాకని అనిపించింది. నాకు ఎప్పుడు రూటెడ్ టచ్ అయితే చాలా గట్టిగా అవుతుంది. ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది. అవును. దేశవ్యాప్తంగా కూడా హెవీగా ఫీల్ అవ్వాలి షూటింగ్. లేదు లేదు లేదు. అవును. ఆ బాబు ఏంటి దెబ్బేస్తున్నారు లేకపోతే ఏంటి అది లేదు. చిన్న పాజిటివ్ ఎనర్జీతో సెట్కి వచ్చేవాళ్ళం. ఆ టోటల్ అంబియన్స్ కానీ, జాతర జరగడం కానీ, డిఫరెంట్ గెటప్లు ఇవన్నీ ఎవ్రీడే బాగా లైవ్లీగా అది ఆ భారతం మెట్ట జరిగేంత వరకు ఎవ్రీడే నేను దాదాపు 20 రోజులు పైన అక్కడ షూట్ చేసాం మనం.
20 రోజులు లారీలు వస్తానే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్, ఎంత అంటే మనం వేరే ఊర్లో ఉండి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి ఫీలింగ్ ఉంది అంతే. Yes. అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు మనం అందరం. అవును. అదే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్దరు కొట్టేశాడు. అవునండి. అండ్ భాగ్యశ్రీ గారిని నేను ఒకసారి ఒక సీన్ చేశారు. ఆ రోజున ఆ సీన్లో యాక్ట్ చేసుకొని నడుస్తుంటూ వస్తున్నారు. వస్తామంటే చంద్రముఖిలో ఆ, ఆయన ఒక సాధించిన తర్వాత వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. Hmm. అలా వచ్చి కూర్చొని ఐ డిడ్ ఇట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చూశాను అది. ఆ, అంటే అంత ఫెంటాస్టిక్ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అక్కడ. ఒక ఎమోషనల్ సీన్ అది. Actually, it was a 4-pager dialogue, so I was a little nervous. I'm not gonna lie. And నేను చూస్తున్నా అక్కడ. that day only, everybody was there on set. It matters when it's just between దట్ మ్యారేజ్ one actor, 2 actors, but Peddler- You had to say it in front of in a lot front of of people. everybody, like 200 people, background artists, everybody. So చాలా కష్టం. ఎవ్రీడే 500 700 that's true. 1000 ఎవ్రీడే 500 700 1000. అవునా? Frame చెప్తున్నా. లో, frame లో. పాపం మేనేజర్లకి సార్ టైం అవుతుంది ఏమన్నా కొంద తగ్గితే అండ్ ఓ పక్క నుంచి ఫైర్, ఓ పక్క నుంచి డస్ట్, మీరు స్మోక్, చెప్తున్నారు. Every day. ఎవ్రీడే ఎవ్రీ డే 1700 జూనియర్స్ అవును. 40-50 డేస్ పైన అది మన భారత భారత సీక్వెన్స్ ఫిల్ అవ్వడానికి 600 మినిమం పట్టింది. నేను ఇందాక చెప్తున్నా అదే అన్న, మనం ఆ ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ వచ్చి. అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉన్నాం అక్కడ. యాక్చువల్లీ డైలాగ్ చెప్పు అంతమంది ఉన్నప్పుడు డైలాగ్ చెప్తుంటే వెనకాల నుంచి "రేయ్, ఆ పాలనటరా, అది పెట్టరా" మనకి వినిపిస్తుంటాయి స్లోగా. డిస్టర్బెన్స్ అయినా కూడా చేయాలి, ఇది ఒక డైవర్ట్ అవ్వకుండా. యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. Thank you. ఎస్, ఐ థింక్ ఆ సీన్ అయిపోయిన మరుసటి రోజు మన ఈశ్వర్య గారు వచ్చి ఇమ్మీడియట్ గా ఏంటి అమ్మాయి పేజీలు చెప్పేస్తుంది. షీ వాజ్ సో మెమరీ ఇంప్రెస్డ్. ఇది చాలాసార్లు చెప్పాను, వెన్ యూ కమ్ టు ఫ్రేమ్ ఒక యాక్టర్ ఎనర్జీ చూపిస్తుంటే మనకు కూడా ఇట్ పుషెస్ యూ. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడని తెలుసు కదా. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ, హీ హ్యాడ్ ఇట్. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ విత్ దెమ్ చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ అరే వీళ్ళతో చేస్తున్నాం కదా, ఓకే కమ్ మనం డైలాగ్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళాలి, వీళ్ళు డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మనకు కూడా చిన్న ఎనర్జీ వస్తుంది. నాకు కూడా సేమ్ ప్యాకెట్ సీన్ అంతా యాక్ట్ చేసేటప్పుడు చాలా ఐ మెంట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫుల్ ఎనర్జీ సార్ మీరు చాలా సీనియర్ యాక్టర్ సార్, అయినా కూడా నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నా కాంపిటీషన్ తను అంటే కూడా బాబు. భయపడి నేను చేశా మన చెక్ చేసి. రమేష్ గారు ఎస్ వావ్ వాట్ అన్ యాక్టర్. ఎస్ మొత్తం అందరూ రమేష్ సాలిడ్ గా పట్టారండి మొత్తం yes, yes. ప్లేస్మెంట్ లో. నీతోనే కదా ఎక్కువ సీన్ ఉంది. ఏమంటున్నాను ఆయన పేరు రమేష్. రమేష్ అని ఎమ్మెల్యే క్యారెక్టర్ పేరు. అవును రమేష్. రమేష్ ఇందిరా తను okay, అది ఉంటుంది. నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా కదా. ఇది డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ డైరెక్టర్ నిజంగా కూడా సీన్ లక్కీ లెగ్ బాబు. మాక్సిమం సినిమాలు ఆడిని తను చేసిన సినిమాలు థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ యాక్టర్ గా మంచి ఆడిని. కాదే సినిమా ధర్మంగా అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. కూడా ప్రమోషన్ కూడా డేట్లు ఇస్తున్నాడు. యాక్టర్ గా ఎక్కువ ఛార్జ్ చేస్తావు, సీన్ ప్రమోషన్స్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అంటే క్యారెక్టర్ బట్టి అన్న, ఓహో ఎవరి క్యారెక్టర్? అంటే అంటే అన్ని ఇప్పుడు క్యారెక్టర్ మొత్తం సినిమా ప్రమోట్ చేయాలంటే సినిమాలో షేర్ అడుగుతున్నాడు. అదే వాట్సాప్ షేర్ అడిగాను షేర్ చేయమని చెప్పి అడిగా. ఓకే, మొత్తానికి లెనిన్ ప్రమోషన్లు బాగా చేసిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజన్ ఎన్నిసార్లు చాటెడ్ ఫ్లైట్ వాడారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన Correct వారికి answer చెప్తే కనుక నేను ఎప్పుడు వాడలేదు. ఏం బిల్ ఫస్ట్ టికెట్ మీకే. ఓకే ఏం బిల్ ఫస్ట్ టికెట్ మీకే. పార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనకండి అబ్బా సార్, సచ్ ఏ ఫెంటాస్టిక్ టైం. ఎస్ లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. మీకు సో ప్రొడక్షన్ గురించి ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట, ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ మా అంటే ఫాదర్ అని అనొచ్చు కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అవి బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం, లేదు ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేశారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమించేశారు చేశారు సీన్లో. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్ ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథను ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాలో ఈ సినిమాతోనే.
అది నా వల్లనా అది కథ వల్లనా అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్, దాంట్లో అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే అది ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్స్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని. లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజులు అన్ని, ఈ షార్ట్ ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 ప్రొడక్షన్ హౌసెస్ కమింగ్ టుగెదర్, బిలీవింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ బోత్ సైడ్స్ నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అంటే మనం ఇంకా వీ గివెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ Yeah. 100% ఇచ్చేసాం. సినిమా ఏమడిగితే అది ఇచ్చేసాం. సినిమా అడిగింది ఇచ్చేసాము. అండ్ ఆల్సో సార్ ఐ థింక్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది, దట్ ఏమంటారు 100% కాకుండా వి డింట్ లీవ్ ఒక ఇంచు కూడా వదలలేదు మనం. వదలలే. అది బ్లాక్ బస్టర్ అవుతుందా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, కానీ మనం చేయాల్సిన పని మనం చేసాం, పూర్తిగా ఆనెస్ట్గా చేసాం, ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లెనిన్. అందరం ఇంకోటి నిజంగా చెప్తుంటారు చాలా మంది, ఒక మంచి స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ విల్ సెలెక్ట్ యాక్టర్స్. యా Correct. ముందు నుంచి డైరెక్టర్ ఏదో అనుకోవచ్చు, Correct. బట్ ఫైనల్ కి షూటింగ్ ముందు అబ్సల్యూట్లీ సార్. కరెక్ట్ గా విల్ ల్యాండ్, సమ్ క్యారెక్టర్స్ విల్ ల్యాండ్, ఓన్లీ స్టోరీ విల్ డిసైడ్ ఇట్. కరెక్ట్. అది సినిమా జరిగింది. ఈ కథ నా కోసం రాసింది కాదు కూడా, కూడా రాసింది కదా, వెతుక్కుంటూ వచ్చింది. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే సినిమా దానికి ఏం కావాలో చేసుకుంటదండి. ఫైనల్ గా అది వచ్చే వరకు చేసుకుంటది, కాదు అంటే ఇక వదిలేస్తా. సీన్ దగ్గరికి వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. క్యారెక్టర్ కి నిన్ను వదలట్లేదు సీన్, ఆనా వదలట్లేదు. ఓకే, ఎక్కడో హట్ అయ్యాడు అన్నయ్య, అన్నయ్య ఎక్కడో హట్ అయ్యాడు. కంక్లూడ్ చేద్దాం అన్న, కంక్లూడ్ చేద్దాం అన్న. నువ్వు చెయ్యి. యా, ఓకే, మొత్తానికి లెనిన్ జూలై 10th రాబోతుంది. మనోడు వస్తా ఉన్నాడు లెనిన్, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఒక మంచి సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా లెనిన్ అవుతుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, టెక్నీషియన్కి, బ్యానర్కి, అందరికీ హోప్ మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి. ఈ సినిమా బాబు కోసం హిట్ అవ్వాలండి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు దండం పెట్టుకొని వచ్చి చేసిన సినిమా ఇది. ఇది మాత్రం నిస్వార్థంగా చెప్తున్న మాట. కథలో దమ్ముంది, పర్ఫార్మర్లు దొరికారు, ఖచ్చితంగా ఆడుతుంది, ఆడాలి 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 అని బలంగా కోరుకున్న సినిమా. ప్లీజ్ జూలై 10th థియేటర్స్కి వస్తుంది. జూలై 10th అని మాట్లాడతా, అప్పుడు చూసుకుందాం. ఎంతసేపు మాట్లాడేదారు కదా. కాదు, ఓకే, మాట్లాడాల్సి నేను. మీరు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరు మనోడు అంటున్నారు, మనం వస్తున్నాం. ఐ థింక్ లెనిన్ టీమ్ ఈస్ కమింగ్ వెరీ హార్డ్. మనంతో వస్తున్నాం, మనస్ఫూర్తిగా వస్తున్నాం ఈసారి. సో ఎస్, జూలై 10th కలుస్తాం థియేటర్లో. అండ్ ఎస్, మనం 10th తర్వాత మాట్లాడదాం సార్. 10th తర్వాత ఇంకా మాట్లాడటాలు లేవు. 10th ఈవినింగ్ మాట్లాడాలి. 10th ఈవినింగే మాట్లాడదాం సార్. అప్పుడే అక్కడే సినిమానే మాట్లాడదు బాబు, ఇంకా మనం మాట్లాడవసరం. 10th ఎందుకంటానని సినిమాయే మాట్లాడాలి కాబట్టి మనమేం మాట్లాడవసరం లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్, ఐ మీన్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్, అండ్ ఇట్ ఈస్ ఆల్ వెరీ ఓవర్వెల్మింగ్, బట్